హల్లెలూయా! ఎంతమంది ఆనందించారండి? సరే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను గాని, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని, దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. హల్లెలూయా! ఈ వచనంలో దేవుని మాటల గురించి ఉంటుందండి. ఎవరి గురించి అండి? ఆయన మాటల గురించి. ఇప్పుడు బండ ఎవరు? బండ ఎవరండి? యేసు ప్రభు. మళ్ళా చదువుతాను చూడండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను గాని, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని, దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. ఈ నా మాటలు విని చేయడం అంటే అర్థం ఏంటంటే అండి, మరలా వాక్యం వినడం. హల్లెలూయా! మరలా వాక్యం వినడమండి. మరలా వాక్యం వినడమే చేయడం. ఇప్పుడు బండ మీద ఇల్లు కట్టబడినప్పుడు ఏమవుతుందండి? దృఢంగా ఉంటుంది. ఏమవుతుంది? దృఢంగా ఉంటుంది. గాలి వచ్చినా చెదిరిపోదు, వాన కురిసినా చెదిరిపోదు. ఇప్పుడు బండ ఎవరు? యేసు ప్రభు. ఈ భూమి మీద గొప్ప మర్మం ఏంటంటే, మనిషికి దేవుడు తప్ప వేరే ఆధారం లేదండి. హల్లెలూయా! భూమి మీద దేవుడి ఆధారం. భూమి మీద ఎవరు? దేవుడి ఆధారం. ఇది గ్రహించిన వారు ఆయన గురించి తెలుసుకుంటారు. సరే, ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలంగా దేవునికి నివాసస్థలమైనటకు కట్టబడుచున్నారు. ఇప్పుడు ఎవరిలో కట్టబడుచున్నామండి? యేసు ప్రభులో. అంటే యేసు ప్రభు బండ. ఇప్పుడు ఎవరండి మన జీవితానికి? యేసు ప్రభులో కట్టబడుతున్నాం మనం. ఈ ప్రక్రియలు వెళ్తున్నప్పుడు దేవుడు అనేక విషయాలు వాక్యంలో నేర్పిస్తాడండి. హల్లెలూయా! ఇప్పుడు ఒక గృహాన్ని కట్టాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాలి, అవునా? లేదా మనమే సొంతం కట్టుకుంటామా? ఇప్పుడు మన జీవితాన్ని ఎవరు కడతారు? యేసు ప్రభు. ఆయన కట్టువారండి. ఆయన గురించి అందుకే తెలుసుకోవాలి ప్రతిదినము, ప్రతి క్షణం. మనం ఆయన గురించి తెలుసుకుంటే జీవితంలో అభివృద్ధి చెందుతాం. జీవితం కట్టబడుతుంది. లేదు నేనే సొంతంగా కట్టుకుంటాను, నాకు కట్టడం వచ్చి అనుకుంటే దేవుడు మౌనంగా ఉంటాడు. హల్లెలూయా! ఎంతమంది ఇష్టపడుతున్నారు దేవుడి చేత కట్టబడడానికి? దేవుడు కడతాడండి. మనం ఎంతగా ఆశపడతామో ఆయన మన జీవితాన్ని కట్టువాడు. మనం కట్టబడుతున్నప్పుడు ఈ భూమి మీద ఏ రోజు సిగ్గుపడినవాడండి ఆయన. హల్లెలూయా! సరే, ఎందుకంటే రోమపత్రిక 3:24 చూడండి. రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఎలా తీర్చబడ్డామండి? ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు ఎవరి కృప వల్ల నమ్మాం మనం? యేసు ప్రభు కృప ద్వారా నమ్మామండి. ఇది మన సామర్థ్యం కాదు. యేసు ప్రభు కృప ద్వారా నమ్మామంటే ఈరోజు మన జీవితాన్ని కట్టువారు ఆయనే. ఈరోజు దేవుడి సన్నిధికి తీసుకొచ్చింది కూడా ఆయనే. సంఘంలో ఉంచింది కూడా ఆయనే. ఎవరిని ఉంచారు మనల్ని? యేసు ప్రభు. మనం కట్టబడుతున్నప్పుడు ఈరోజు ఆయన సిగ్గుపడినవాడు మనల్ని. హల్లెలూయా! చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కృమ్మరింపబడి ఉన్నది.
చూసారా? ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. ఇప్పుడు మన హృదయంలో దేవుని ప్రేమ ఉందంటే ఎవరు కుమ్మరించారండి? పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని దర్శించి మనల్ని ఒప్పింపజేశాడు ఆయన. పాపిని ఒప్పింపజేయవాడు పరిశుద్ధాత్మ దేవుడే. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో యేసుప్రభు ప్రేమను కుమ్మరించాడో మనం నమ్మే గొప్ప కృపలోకి అడుగు పెట్టాం. హల్లెలూయా. ఈరోజు ఎవరి ద్వారా అడుగు పెట్టామండి? పరిశుద్ధాత్మ ద్వారా. మనం ఈరోజు సంఘంలో అడుగుపెట్టింది కూడా ఆయన ద్వారానే. మరి సంఘంలో అడుగుపెట్టిన తర్వాత దేవుడు ఇక్కడ నేర్పించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. ఇక్కడే కట్టబడతామండి, సంఘంలోనే. బయట ఎక్కడ కట్టబడం. ఎందుకంటే కట్టువాడు ఆయన. మరి యేసు ప్రభు మనల్ని కడుతున్నప్పుడు మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. కట్టేటప్పుడు చాలా మార్పులు చేర్పులు ఉంటాయి. హల్లెలూయా. ఇల్లు కట్టేటప్పుడు ఉంటాయి కదండి. ఇల్లు కట్టేటప్పుడు తెచ్చినన్నా కట్టేస్తారా? కట్టరు. కొన్ని వస్తువులు చెక్కుతుంటారు, అవునా? అలాగా దేవుడు మనల్ని చెక్కుతుంటాడు ఇక్కడ, అవునా? ఎంతమంది చెక్కబడ్డానికి ఇష్టపడుతున్నారు? చెక్కబడ్డం అంటే ఒక చెక్కని చెక్కినప్పుడు ఏమవుతుందండి? మంచి రూపం వస్తుంది, అవునా? దేవుడు మనల్ని సరిదిద్దుతాడండి. హల్లెలూయా. దేవుడు మనల్ని సరిదిద్దువాడు. దేవుడు సరిదిద్దేటప్పుడు మనం నేర్చుకోగలగాలి. దేవుడి మాట వచ్చినప్పుడు మనం అంగీకరించాలి. అందుకే ఎక్కువ శాతం చాలామంది వాక్యం వినరు. ఎందుకంటే దేవుడు సరిదిద్దుతుంటాడు. ఎవరు? సరిదిద్దువాడు దేవుడండి, మనుషులు కాదు. భూమి మీద సంఘంలో పనిచేసేది దేవుడే, ఒక మనిషిని వాడుకొని. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి దేవుడు పనిచేసే విధానం? సరే, కీర్తనలు 22వ అధ్యాయం 9వ వచనం చూడండి. కీర్తనలు 22వ అధ్యాయం 9వ వచనం చూడండి. గర్భము నుండి నన్ను తీసినవాడు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. చూసారా? తల్లి గర్భం దగ్గర అంటే బయటికి తల్లి గర్భంలో నుంచి తీవారు ఎవరండి? మనల్ని దేవుడే. ఈ వచనంలో ఏముంది? గర్భం నుండి నన్ను తీసినవాడు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడండి. ఏమనంటే గర్భంలో నుంచి నీవే నన్ను తీసావు. తల్లి దగ్గర నేను పాలు తాగుతున్నప్పుడు నమ్మిక ఎవరు పుట్టించారు అంటున్నాడండి? దేవుడు పుట్టించాడు. బాబుకి, చిన్నపిల్లలకి నమ్మిక ఎలా వస్తుందండి? ఇప్పుడు పుట్టిన బేబీకి నమ్మిక ఎవరు పుట్టించారు? నమ్మికనే నిరీక్షణ అని కూడా అంటారండి ఇంకో భావంలో. నిరీక్షణ ఎలా వచ్చింది ఆ బేబీకి? దేవుడు పెట్టాడండి. 10వ వచనం చూడండి. గర్భవాసినది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడు ఎవడునూ లేడు, నాకు దూరముగా నుండకము. ఇప్పుడు దావీదు ఏం మాట్లాడుతున్నాడంటే కష్టం వచ్చింది దావీదికి. సమస్య, ఇబ్బంది, కష్టం వచ్చినప్పుడు దావీదు ఎవరి మీద ఆధారపడుతున్నాడు? దేవుని మీద. దేవుణ్ణి దూరంగా ఉండొద్దు అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆలోచన విధానంలో మాట్లాడుతున్నాడు దావీదు. దేవుడు ఎప్పుడు దూరంగా ఉండడండి, మనుషులే దూరం అయిపోతారు. ఎవరు దూరం అయిపోతారు? మనుషులే దూరం అయిపోతారు. దేవుడు ఎప్పుడు దూరం అయిపోడు. మనిషి ఆలోచన విధానంలో ఎప్పుడైతే దూరం అయిపోతానో అనుకుంటాడో మనిషి యొక్క నమ్మలేని స్థితి అది. దేవుణ్ణి నమ్మలేని స్థితి. కానీ ఇప్పుడు నమ్మిక ఎవరు పుట్టిస్తున్నారు? ఇప్పుడు పుట్టిన బిడ్డకి తల్లి దగ్గర నిరీక్షణ దేవుడే పుట్టించాడు. ఇప్పుడు ఈ బిడ్డకి తల్లి ఆధారం కాదండి, ఎవరు? దేవుడు ఆధారం. అందుకే దావీదు మాట్లాడుతున్నాడు. ఈ భూమి మీద ఆధారం ఎవరు? ఇప్పుడు దేవుడే ఆధారం. మనిషిని వాడుకుంటాడు కానీ మనిషి ఆధారం అవడు. హల్లెలూయా. మనుషులుగా గ్రహించాల్సింది అదేనండి. దేవుడు మనిషిని వాడుకుంటాడు కానీ మనిషి ఆధారం అయిపోకూడదు. ఎవరు ఆధారం అవ్వాలి? దేవుడు ఆధారం అవ్వాలి. దేవుడు ఉంచిన ప్రక్రియ భూమి మీద. దేవుడు ఒక మనిషిని వాడుకుంటాడు. ఏ ప్రక్రియలైనా మీరు గమనించండి. ఒక భూమి మీదకి ఒక మనిషి రావాలంటే మళ్ళీ ఒక తల్లినే వాడుకుంటాడు, అవునా? ఒక మనిషికి నేర్పించాలన్నా మళ్ళీ ఒక మనిషినే వాడుకుంటాడు దేవుడు. ఇది అంగీకరించిన వాళ్ళు దేవుని యొక్క గొప్ప జీవాన్ని, దేవుడిచ్చిన
దేవుడు మనకిచ్చిన మార్గాన్ని, సమస్త జీవనం మనం అనుభవిస్తాం. ఇది ప్రక్రియ దేవుడు భూమి మీద ఉంచింది. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుందండి? సరే. కీర్తనలు 71 కీర్తన 5వ వచనం చూడండి. డెబ్బై ఒకటో కీర్తన 5వ వచనం. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివై ఇంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవించి చేసిన వాడువు నీవే, నిన్ను గురించి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. ఇక్కడ దావీదు ఏం మాట్లాడుతున్నాడండి? బాల్యము నుండి ఇప్పుడు ఎవరు ఆధారం? దావీదుకి ఎవరండి ఆధారం? దేవుడే. దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. హల్లెలూయా! ఈ భూమి మీద దేవుడే మనకు ఆధారం అయ్యి గ్రహించినప్పుడు దేవుని ప్రతిదినము స్తుతిస్తామండి. దేవుణ్ణి ఎలా స్తుతిస్తామండి? దేవుడే మనకి ఈ భూమి మీద ఆధారం అయినప్పుడు ఎలా స్తుతిస్తాం? ఎలా స్తుతిస్తామండి? నోటితో కదండి. నోటితోనే కదా. దేవుడు స్వరాన్ని ఇచ్చింది ఎందుకు? ఆయన్ని ఆరాధించడానికి, అంతే. నచ్చినట్టు మాట్లాడడానికి కాదండి. ఆయన్ని ఆరాధించడానికి మనకు స్వరాలు ఇచ్చాడు. అవునా? హల్లెలూయా! లేని వారికి ఆయనే మరలా స్వరం ఇస్తాడండి. ఎంతమందిని స్వస్థపరిచాడు ఆయన? మోగవారిని స్వస్థపరిచాడు. అవునా? కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు. ప్రతిదీ ఆయనే చేయబడండి భూమి మీద. అదే కృప. ఇది అర్థమైతే, ఈ కృపను మనిషి తీసుకోగలిగితే కృపను గురించి ఇంకా తెలుసుకుంటాడు. చెదిరిపోడు మనిషి, స్థిరంగా ఉంటాడు. ఎలా ఉంటాడు నీతిమంతుడు స్థిరంగా? కృపను గురించి అర్థమవుతున్నప్పుడు ఖర్జూర వృక్షం వలె వృద్ధి చెందుతారు. అవునా? ఖర్జూర వృక్షం వేరు చాలా లోతుగా వెళ్తుంది. ఖర్జూర వృక్షం ఎక్కడ పండుతుంటుంది ఎక్కువ? ఇతర దేశాల్లో. అవునా? ఇజ్రాయెల్ అలాంటి దేశాల్లో, ఎడారి ప్రాంతాల్లో కనబడుతుంది. ఎడారిలో నీరు ఉంటుందండి? ఉండదు. వేరు ఎప్పుడైతే లోతుగా వెళ్ళిపోయిందో పరిస్థితులు ఇంక కనబడవండి ఆ చెట్టుకి. హల్లెలూయా! ఆ చెట్టు విధానం అంత ప్రత్యేకత. అందుకే దేవుడు నీతిమంతుని ఖర్జూర వృక్షం వలె మీరు వృద్ధి చెందుతారని ఉంచాడు. దేవుని కృపను గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు పరిస్థితులు ఏవి ఆపలేవు. హల్లెలూయా! ఈ భూమి మీద కష్టాలు ఉంటాయండి. ఎప్పుడు మొదలవుతాయి మరి కష్టాలు? కష్టాలు ఎప్పుడు మొదలవుతాయండి? దావీదు ఏమంటున్నాడు? పుట్టిన బిడ్డకి నమ్మిక పుట్టింపజేయవారు ఎవరు? ఆయనే. అంటే పుట్టినది మొదలుకొని మొదలైపోద్ది మనిషికి. ఈ భూమి మీదకి ఎప్పుడైతే వస్తామో అప్పటి నుంచి కష్టం మొదలవుతూనే ఉంటుంది. కష్టాలు అనేవి ఉంటాయి, ఎప్పుడు పోవండి. కష్టంలో నుంచి కష్టం మీద నడిపించేవారు ఎవరు ఇప్పుడు? యేసుప్రభు. హల్లెలూయా! అందుకే ఆయన గురించి తెలుసుకోవాలండి భూమి మీద. యేసుప్రభు గురించి తెలుసుకుంటే, ఆయన కృపణ గురించి తెలుసుకున్నప్పుడు ఎలా నడవాలో తెలుస్తుంది మనకి. హల్లెలూయా! సొంతంగా ఎవరు నడవలేరు. సొంతంగా నడుస్తాము అని అనుకొని ప్రయత్నించే వారందరూ నేను సొంతంగా చేయగలను, నా సామర్థ్యం ఉంది అని అనుకున్నవారు ధర్మశాస్త్రం కింద ఉన్నట్టు. దేని కిందండి? ధర్మశాస్త్రం. అది వర్షంలో మీకు చివరిగా చూపిస్తానులేండి. యేసుప్రభువే మాట్లాడతారు. హల్లెలూయా! సరే, మరి ఇప్పుడు కష్టకాలంలో నమ్మకం ఎలా పుడుతుంది? విలాపవాక్యం చూడండి. విలాపవాక్యములు 3వ అధ్యాయం 18వ వచనం. విలాపవాక్యములు 3వ అధ్యాయం 18వ వచనం. నాకు బలము ఉడిగెను అనుకుంటుని, యెహోవాయందు నాకిక ఆశలు లేవనుకుంటుని, నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచిపత్రిని చేదును జ్ఞాపకం చేసుకునము. ఈ 18వ వచనంలో మరలా చదువుతాను చూడండి. నాకు బలము ఉడిగెను అనుకుంటుని, యెహోవాయందు నాకిక ఆశలు లేవనుకుంటుని. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, తనకు ఒక కష్టం వచ్చింది. ఇంకా కష్టంలో మాట్లాడుతున్నాడండి. ఎందులో మాట్లాడుతున్నాడు? కష్టంలో. మనిషికి అధికంగా కష్టమైనప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు నా పరిస్థితి మార్చడా
ఇంక నా జీవితం ముగిసిపోయింది. కష్టంలో వచ్చే మాటలు ఇవి. ఇప్పుడు ఈ భక్తుడు కూడా అదే మాట్లాడుతున్నాడు చూడండి. నాకు బలము ఉడిగెను, బలం లేదంట. బలం లేదని అనుకున్నాడు. యెహోవా యందు నాకు ఆశలు లేవనుకుంటిని. మన పరిస్థితి కూడా బాలేనప్పుడు ఇంకా దేవుడి మీద నాకు నమ్మకం కలగదు ఈ కష్టాల్లో. నా పరిస్థితి బాలేదు. పరిస్థితులు ఎటు చూసినా సరిగ్గా లేవు. కష్టాలు అలుముకున్నాయి. చీకటి అలుముకుంది అనే అలాంటి పరిస్థితులు వెళ్తున్నప్పుడు దేవుడు ఇక్కడ నేర్పించే విధానం అద్భుతమండి. 21వ వచనం చూడండి. నేను దీన్ని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. హల్లెలూయా. ఇప్పుడు ఏమనుకున్నాడు? యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవనుకున్నాడు. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకున్నాడో మరలా ఆశ కలిగిందండి. హల్లెలూయా. కష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఒకటి జ్ఞాపకం చేసుకుంటే చాలండి. అదే వాక్యంలో చూడండి. 21వ వచనం. నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఏం జ్ఞాపకం చేసుకున్నాడండి? యెహోవా కృపగలవాడు. హల్లెలూయా. యెహోవా కృపగలవాడు అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని మన జీవితంలో అనుభవిస్తామండి. ఖచ్చితంగా అనుభవిస్తాం. చూడండి 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడువు. యెహోవా నా భాగమని నేను అనుకొనిచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనిచున్నాను. నేను ఆశ్రయించు వారి ఎడల, తన్ను ఆశ్రయించు వాడి ఎడల యెహోవా దయాళుడు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడండి? నీవెంతైనా నమ్మదగిన వాడువు. ఆయన యందు నమ్మిక ఉంచుట ఎంతో మేలు మనకి. ఒకటే జ్ఞాపకం చేసుకున్నాడు. యెహోవా కృపగలవాడని ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకున్నాడో మాటలు మారిపోయాయి. ముందేం మాట్లాడాడు? ఇంకా ఆశలు లేవు అనుకొని మాట్లాడాడు. అవునా? ఇంకా నాకు ఆశ లేదు ఇంక భూమి మీద. నాకు కష్టాలు ఎక్కువైపోయి, శ్రమలు ఎక్కువైపోయి. మనిషి కష్టాల్లో మాట్లాడతాడండి. ఇంకా ఆశలు లేవు, ఆశలన్నీ కోల్పోయాయని. ఒకటి జ్ఞాపకం చేసుకుంటే చాలండి. ఇక్కడ చెప్తున్న అద్భుతమైన మర్మం ఏంటంటే, మనం ఎప్పుడైతే యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటామో మన పరిస్థితులన్నీ మారిపోతాయండి. హల్లెలూయా. అదే ఆయన కృప. యెహోవా కృపగలవాడు అన్నాడంటే అర్థం ఏంటి? ఆయనే విడిపించువాడు, ఆయనే రక్షించువాడు, ఆయనే అనుదినము వాత్సల్యత పుట్టింపజేయవాడు. ప్రతిరోజు పుట్టింపజేస్తాడండి ఆయన. హల్లెలూయా. సరే 25వ వచనం చూడండి. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకవారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఏం చేయాలండి? ఏం మంచిది? నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఇప్పుడు ఓపికతో కనిపెడితే ఏం జరుగుతుంది మన జీవితంలో? మంచి జరుగుతుందండి. ఎవరు చేస్తారా మంచి? యేసుప్రభు. అవునా? దేవుడు ఎల్లప్పుడూ మన జీవితంలో మంచి చేస్తాడని మనం నమ్మి పలుకుతున్నప్పుడు మనం ఆ మేలును అనుభవిస్తామండి. పలకాల్సింది దేవుడు మన జీవితంలో ఎల్లప్పుడూ మేలు చేస్తాడని. పరిస్థితి బాగాలేనప్పుడు ఇంకా ఆశలు లేవు, ఇంకా ఆశ కోల్పోయాను, ఇంకేం జరగదు, ఇంక అయిపోయింది నా జీవితం అని పలకడం కాదండి. మనుషులుగా వస్తుంది. అందుకే ఇక్కడ దేవుడు ఏం నేర్పిస్తాడని అనుకున్నారు? నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. మనకు అద్భుతమైన రక్షణ ఇచ్చాడండి దేవుడు. అవునా? ఎవరా రక్షణ? యేసుప్రభే. మనం ఎప్పుడైతే మన జీవితంలో నమ్మి పలుక్కుంటామో ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. పరిస్థితి బాగాలేనప్పుడు పలకాల్సిందేంటి? దేవుడు మన జీవితంలో ఎప్పుడు మేలు చేస్తాడని. అందుకే ఈ ప్రక్రియలో ఎప్పుడు ఉండాలండి. ఒకేసారి రమ్మంటే రాదు ఇప్పుడు. అందుకే ప్రక్రియలో వెళ్ళాలి. ఏంటా ప్రక్రియ? నమ్మి పలకడం. ఏం చేయాలి? నమ్మి పలకడం. ప్రతి వచ్చిన భాగంలోని వాక్యంలోని నమ్మి పలకడం కోసం ఉంటుందండి. కష్ట పరిస్థితిలో ఉన్న ఇప్పుడు దావీదు నమ్మి పలికాడు. ఇక్కడ కూడా ఇర్మియా నమ్మి పలుకుతున్నాడు. అవునా? ఏం పలికాడండి? చూడండి 26వ వచనం. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఎప్పుడైతే ఓపికతో మనం దేవుని దగ్గర కనిపెట్టి నమ్మి పలుకుతుంటామో మనం ఆశీర్వాదాన్ని అనుభవిస్తామండి. పరిస్థితి నుంచి ఆయన విడిపిస్తాడు. ఎవరు విడిపిస్తారండి? యేసుప్రభు విడిపించేవాడు. హల్లెలూయా. మనం ఎంతగా నమ్మి పలుకుతుంటామో మనం ముందుకు వెళ్తామండి.
అంత కృపను మనకి ఆయన ఇచ్చాడు. హల్లెలూయా! ఎంతమంది నమ్ముతున్నారు దేవుని వాక్యాన్ని? దేవుని వాక్యం ఉంచిన మర్మం ఏంటి అది? ఇప్పుడు ఈ భక్తుడు ఏం చేశాడు? పరిస్థితి బాలేదు. కానీ ఏం పలుకుతున్నాడు దేవుడి కోసం? ఆయన ఒకటే జ్ఞాపకం చేసుకున్నాడు. నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. జీవితంలోని ఏదైనా ఆశ కోల్పోయారా? ఇంకా ఆశ లేదు, పరిస్థితి బాలేదు, ఇంకా అయిపోయింది, ఇంకెవరు పరిస్థితి మార్చలేరు అనే స్థితిలో ఉన్నప్పుడు మనం యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు పూర్తిగా ఆయన మార్చువాడండి. పరిస్థితి ఖచ్చితంగా మారుస్తాడు ఆయన, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఆ నమ్మకం అంత గొప్పది. మనలో నమ్మిక పుట్టింపజేయవారు ఎవరు? ఆయనే. తల్లి గర్భంలో నుంచి మనల్ని బయటికి తీసింది ఆయనే. మనలో చిన్నతనంలోనే నమ్మిక పుట్టించాడు ఆయన. తల్లి దగ్గర నిరీక్షణ ఉంటుందని. మరి వయసు పెరుగుతున్న కొలది ఏమవుతుంది? హల్లెలూయా! వయసు పెరుగుతున్న కొలది ఏమవుతుందండి? ఎవరు మాట్లాడట్లేదు. వయసు పెరుగుతున్న కొలది ఏమవుతుంది? వయసు పెరుగుతున్న కొలది పోతుంది. అవునా? ఎందుకు పోతుంది? వయసు పెరుగుతున్న కొలది మనిషి నేను అన్నీ చేయగలను అనుకుంటాడు. ఇంకేదో ఆధారం చూసుకొని మాట్లాడుతుంటాడు. ఈ భూమి మీద ఆధారం యేసుప్రభు అండి మనిషికి. ఈ భూమి మీద ఏది ఆధారం కాదు. దేవుడు మనిషిని పెట్టే వాడతాడు, కానీ దేవుడు ఆధారం. దేవుడు ఇచ్చిన ప్రక్రియ అంతే. దేవుడు ఒక మనిషినే వాడతాడు భూమి మీద. చూడాల్సింది ఆయన్ని. ఆయన ప్రక్రియలో ఉండాలి. ఆయన ప్రక్రియలో ఉంటే దేవుని కృప అర్థమవుతుంది. ఆయన ప్రక్రియలో లేకపోతే ఏం అర్థమవుతుంది? ఇప్పటికీ అర్థమవుదండి. అందుకే అంగీకరించాలి. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఇచ్చిన ప్రక్రియ ఏంటి, దేవుడు ఏం నేర్పిస్తున్నాడు మనకి అని మనం ఆయన దగ్గర తగ్గించుకున్నప్పుడు మనం నేర్పిస్తాడండి. తగ్గించుకోలేనప్పుడు ఆయన మౌనంగానే ఉంటాడు. హల్లెలూయా! అది మీకు సందర్భం చూపిస్తాను నేను. సరే, ఇప్పుడు ఆయన నమ్మిక మనలో పుట్టింపజేసి మనల్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో ఒక సందర్భాన్ని చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. ఆయన మార్గమున పోచుండగా గ్రుడ్డి అనే ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీడా, వీని కన్నవారా అని ఆయన అడుగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడికే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. హల్లెలూయా! యేసుప్రభు శిష్యులు అడుగుతున్నారండి, ఈ వ్యక్తి ఎందుకు గ్రుడ్డివాడిగా పుట్టాడని. ఇతను కన్నవారా వల్ల ఇది జరిగిందని అడిగినప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారు? దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడికే వీడు గ్రుడ్డివాడిగా పుట్టెను. దేవుడు ఈరోజు మనల్ని రక్షించుకొని భూమి మీద ఉంచింది దేనికి అనుకున్నారు? దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడడానికి అండి. ఆయన ఒక పని ఇచ్చాడు. ఖాళీగా ఎవరు లేరు భూమి మీద. సంఘంలోకి ఆయన తీసుకొచ్చాడంటే ఒక పని ఉంది. దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడికే. ఇది నేను చెప్తున్నానో యేసుప్రభు వారు చెప్తున్నారండి. స్వయంగా యేసుప్రభు వారు చెప్తున్నారు. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడికే వీడు గ్రుడ్డివాడిగా పుట్టెను. చూడండి, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడను పని చేయలేడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకం నాకు వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మివేసి ఉమ్మితో బురద వేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయమని కొనటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పాను. సిలోయమని మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపుగలవాడై వచ్చాను. హల్లెలూయా! ఈ ప్రక్రియలో జరిగే అద్భుతం ఏంటండి? గుడ్డివాడికి కన్నులు వచ్చాయి. అవునా? మొట్టమొదటిగా యేసుప్రభు వారు పలికిన మాట ఏంటి? దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడతాయని. ఈ వ్యక్తికి కన్నులు ఇచ్చింది ఎవరు? యేసుప్రభు. ఎందుకు? ఆయన వెలుగు. ఆయన ఎవరండి? ఆయన వెలుగు. ఆయన ఉన్నప్పుడు చీకటి ఉంటుందా? ఉండదండి. ఆయన గురించి మాట వింటున్నప్పుడు చీకటి వెళ్ళిపోతుంటుంది. ఆయన గురించి మాట పలికినప్పుడు చీకటి వెళ్ళిపోతుంది. హల్లెలూయా! ఎట్టి పరిస్థితిలోని ఏ పరిస్థితి ఆయన ముందు నిలబడలేదండి. ఆయన వచ్చాడంటే గుడ్డితనం వెళ్ళిపోవలసిందే. ఎంతమందికి అర్థమవుతుందండి? 5వ వచనం, నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఏం చెప్పారండి? లోకమునకు వెలుగని చెప్పారు ఆయన. ఈ మాట ఎవరు విన్నారు? యేసుప్రభు దగ్గర ఎవరున్నారండి ఆ సందర్భంలో?
ఆయన నేను లోకానికి వెలుగని మాట ఎవరు విన్నారు? గుడ్డివాడు విన్నాడండి. అవునా? విన్న వెంటనే విశ్వాసం వచ్చింది. హల్లెలూయా! అందుకే వాక్యం వినాలి. వింటే విశ్వాసం వస్తది. ఇప్పుడు ఈ గుడ్డివాడికి యేసు ప్రభు పలికిన మాట వినబడింది. విన్నాడు జాగ్రత్తగా. యేసు ప్రభు వారు చెప్పింది చేశాడు. ఎళ్లి ఏం చేశారు? సిలోయమని కోనేటికెళ్ళి కడుక్కోమన్నాడు. దాని ముందు ఏం చేశారు? ఉమ్మితో బురద చేశారు. ఏం చేశారు? ఉమ్మితో బురద చేసి కన్నుల మీద రాశారు. అవునా? ఉమ్మితో బురద చేయడం అంటే ఆయన అభిషేకం అండి అది. హల్లెలూయా! ఆయన అభిషేకాన్ని ఆ వ్యక్తి కన్నుల మీద ఆయన పూసాడు. ఉమ్మితో బురద చేసి. మనల్ని తయారు చేసింది ఏ విధంగా తయారు చేశాడు ఆయన? మట్టితో చేశాడు. అవునా? మట్టితో తయారు చేసి మనకి ఆయన జీవాన్ని ఊదాడు. హల్లెలూయా! ఇప్పుడు యేసుప్రభు వారు ఆ వ్యక్తి మీద, ఆ వ్యక్తి కన్నుల మీద బురద నుంచి ఆయన నీ వెళ్ళి మాట పలికారు. సిలోయమని కోనేటికి వెళ్ళి కడుక్కోమని. కడిగిన వెంటనే ఏం జరిగింది? హీల్ అయ్యాడు. స్వస్థత జరిగింది ఆ వ్యక్తిలో. ఆయన మాట వింటున్నప్పుడు మన జీవిత పరిస్థితులు మారతాయండి. హల్లెలూయా! ఎంతమంది మారాలనుకుంటున్నారు? ఆశపడిన వారు అందరి జీవితాల్లో మారతాయండి. ఎంతగా ఆయన గురించి మనం వింటుంటామో పరిస్థితి మారుతుంది. ఇప్పుడు ఈ వ్యక్తి విన్నాడా లేదండి? విన్నాడు. విని స్వస్థత పొందుకున్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి జీవితంలోని అనేక మంది మనుషులు వస్తారు. ప్రాముఖ్యంగా అక్కడ పరిచయులు ఉంటారు. విశ్రాంతి దినం రోజు ఇలా చేశారని యేసుప్రభుని నిందిస్తుంటారు. యేసుప్రభు వెళ్ళిపోగానే ఆ వ్యక్తిని పట్టుకుంటారు వీళ్ళు. పట్టుకొని ఇంకా వ్యక్తిని వేధించడం మొదలు పెడతారు. చూడండి 11వ వచనం. క్షమించండి, 17వ వచనం చూడండి. కాబట్టి వారు మరలా గుడ్డివానితో, అతడు నీ కళ్ళు తెరిచినందుకు నీవు అతని గురించి ఏమనుకొనుచున్నావని అడుగా, వాడు ఆయన ఒక ప్రవక్త అనెను. పరిచయులు అడుగుతున్నారండి, నువ్వు అతని గురించి ఏమనుకుంటున్నావని? యేసుప్రభు గురించి. ఈ గుడ్డివానికి ఎవరో తెలియదు యేసుప్రభు ఎవరో. కానీ యేసుప్రభు గురించి మాట విన్నప్పుడు యేసుప్రభు గురించిన మాట ఏమొచ్చిందండి? ప్రవక్త అని వచ్చింది. పలికాడు లేదండి, యేసుప్రభు గురించి మాట పలికాడు. పద్దెనిమిదవ వచనం చూడండి. వాడు గ్రుడ్డివాడ ఎండి చూపు పొందినని యూదులు నమ్మక, చూపు పొందిన వాని తల్లిదండ్రులు పిలిపించి, గ్రుడ్డివాడై పుట్టిన మీరు చెప్పు, మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలాగూ చూచుతున్నాడని వారిని అడిగిరి. అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు గ్రుడ్డివాడిగా పుట్టిననియు మేము ఎరుగుదుము. ఇప్పుడు వీడు ఎలాగూ చూచుచున్నాడో ఎరుగము. ఎవడు వీని కన్నులు తెరిచనో అది మేము ఎరుగము. వీడు వయస్సు వచ్చిన వాడు, వీరిని అడుగుడి, తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి. తల్లిదండ్రులు పట్టుకున్నారు. ఎవరు? పిలిపించారు. ఈ వ్యక్తికి కనులు ఎలాగా వచ్చాయని తల్లిదండ్రులు అడిగినప్పుడు తల్లిదండ్రులు ఇచ్చిన సమాధానం ఏంటండి? వయస్సు వచ్చిన వాడు మీకు సమాధానం ఇవ్వగలడని చెప్పారు. అవునా? ఎందుకంటే యూదుల్లోని ఒక ఇబ్బంది ఉందండి. వాళ్ళకి యేసు ప్రభుని మెస్సయ్యగా అంగీకరిస్తే వేలేస్తారు ఊరి నుంచి. అందుకు వారు మాట్లాడరు. కానీ ఏం పలికారు? జ్ఞానం ఏంటక్కడ? ఎవరు అద్భుతం పొందుకున్నారు? గుడ్డివాడు. ఆ వయసులో ఉన్న వ్యక్తిని అడగమన్నారు. ఇప్పుడు తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వాలండి. హల్లెలూయా! ఎందుకంటే దేవుడు వాళ్ళని ఎంచుకుంటాడు. ఎంచుకునే వ్యక్తుల్ని దేవుడు సంఘంలో ఉంచి పని చేయించుకుంటాడు. వాళ్ళు ఊరికే రాడండి దేవుడి సన్నిధికి. ఇప్పుడు ఈ వ్యక్తిని ఎంచుకుంది ఎవరు? దేవుడే, యేసుప్రభే ముట్టి స్వస్థపరిచారు. అవునా? స్వస్థపరిచి ఆ వ్యక్తి మాట్లాడే గొప్ప కృపనిచ్చాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యేసుప్రభు గురించి. అవునా? ప్రవక్త అని మాట్లాడాడు. అవునండి, ప్రవక్త అని మాట్లాడాడు. చూడండి, ఇప్పుడు నుంచి స్వస్థత పొందుకున్న వ్యక్తి మాట్లాడుతుంటాడు. 24వ వచనం చూడండి. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనుష్యుని రెండో మారు పిలిపించి, దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదుమని వానితో చెప్పగా, వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడైనే ఉండి ఇప్పుడు చూచుచున్నానన్ను. అందుకు వారు, ఆయన నీకేం చేశాను? నీ కనులు ఎలాగూ తెరిచినని మరలా వాడిని అడుగగా, వాడు ఇందాక మీతో చెప్పితిని కానీ మీరు వినకపోతిరి. మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుట కోరుచున్నారా ఏమి అని వారితో అనెను.
అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోసే శిష్యులము. ఏంటంటే సందర్భం, పరిసయ్యులు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నారండి. ఎవరు? యవనస్తుడితో. యవనస్తుడు ఏం మాట్లాడుతున్నాడు? ఆల్రెడీ ఒకసారి సమాధానం ఇచ్చాడు ఆయన ప్రవక్త అని. మరలా అడిగినప్పుడు, నేను ఆయన ద్వారా నేను అద్భుతాన్ని పొందుకున్నాను, నా జీవితంలో నేను చూసే సామర్థ్యాన్ని పొందుకున్నానని చెప్తున్నాడు. పరిసయ్యులు నమ్మట్లేదు. చివరగా ఈ వ్యక్తి ఇచ్చే సమాధానం ఏంటి? మీరు కూడా శిష్యులు అవుతారని. మాట్లాడే సామర్థ్యం ఎక్కడిదండి? ఈ యవనస్తుడికి కనులిచ్చింది యేసుప్రభు. మాట్లాడే సామర్థ్యం ఎవరిచ్చారు? యేసుప్రభు. దేవుడి సన్నిధిలో యవనస్తులు ఉన్నప్పుడు వాళ్ళకి మాట్లాడే సామర్థ్యం దేవుడు ఇస్తాడండి. వారు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా వినాలి తల్లిదండ్రులు. ఇప్పుడు ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు ఏమని? మీరు కూడా శిష్యులు అవుతారని. వారు ఏమన్నారు? నీవే శిష్యుడు, మేము కాదు, మేము మోసే శిష్యులు అంటున్నారు. అంటే అర్థం ఏంటి? మోషే నుంచి ఏమి ఇవ్వబడింది? ధర్మశాస్త్రం ఇవ్వబడింది అందా? ధర్మశాస్త్రం కింద ఎవరున్నారు ఇప్పుడు? ధర్మశాస్త్రం మేము చేయగలము, ధర్మశాస్త్రం మేము పాటించగలమని ఎవరు అనుకుంటున్నారు? పరిసయ్యులు. యేసుప్రభు చేసిన అద్భుతాన్ని అంగీకరించట్లేదు. అవునా? ఎదురుగా చేసిన అద్భుతాన్ని అంగీకరించట్లేదు. ఎందుకు అంగీకరించట్లేదు? ఎందుకు అంగీకరించట్లేదండి? యేసుప్రభుని ఎందుకు అంగీకరించలేదు? ధర్మశాస్త్రం కింద వాళ్ళు వెళ్తున్నారు. ధర్మశాస్త్రం, మేము 10 ఆజ్ఞలు చేయగలుగుతున్నాం, మేము అన్నీ పాటించగలుగుతున్నాం. యేసుప్రభు విశ్రాంతి దినాన్ని ఆచరించట్లేదు, నచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని యేసుప్రభుని దూషిస్తున్నారు. అవునా? యేసుప్రభు చేసిన గొప్ప అద్భుతం ఏంటి? పుట్టుకతో గుడ్డివాడిని ఆయన స్వస్థపరిచారు లేదండి. అద్భుతాన్ని చూడలేకపోతున్నారు. ఏం చేస్తున్నారు? కళ్ళెదురుగు చేసిన అద్భుతాన్ని చూడలేకపోతున్నారు వాళ్ళు. వారి కనులు మూసిపోయి. ఇప్పుడు గుడ్డివారు ఎవరు? ఇప్పుడు గుడ్డివారు ఎవరండి? ధర్మశాస్త్రం కింద వెళ్తున్న వాళ్ళు గుడ్డివాళ్ళే. దేవుని కృప వచ్చినప్పుడు కనులు తెరుస్తాడండి ఆయన. ఆయన కృప వచ్చినప్పుడు మన కనులు తెరవబడతాయి. మనం అంగీకరించినప్పుడు, ఆయన దగ్గర తగ్గించుకున్నప్పుడు మన కనులు తెరిచేవాడు ఆయన. ఇంకా అంగీకరించకపోతే ఏం జరుగుతున్నట్టు? కృపను అంగీకరించలేనట్టు. ఇప్పుడు గుడ్డివారు ఎవరు? పరిసయ్యులే. కళ్ళెదురుగా చేసిన అద్భుతాన్ని చూడలేకపోతున్నారు వాళ్ళు. గుడ్డితనంగా వెళ్తున్నప్పుడు మాటలు ఎలాగే వస్తాయండి. చూడండి 30వ వచనం. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరుగుట పోవుట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరిచెను. దేవుడు పాపుల మనం ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకించును. చూసారా? కనులు తెరవబడిన వ్యక్తి మాట్లాడుతున్నాడండి. దేని గురించి? దేవుని వాక్యం గురించి మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు ఆ వ్యక్తి కనులు లేనప్పుడు అందరి దగ్గర అడుక్కునేవాడండి. అడుక్కునే వ్యక్తికి దేవుని మాటలు ఎలా వస్తాయి? హల్లెలూయా! ఎలా వస్తాయండి? దేవుణ్ణి ఆరాధిస్తున్నాడండి. యేసుప్రభుని ఆరాధిస్తున్నాడు. ఏమని? దేవుడు పాపులు మనం ఆలకింపడని ఎరుగుదుము. మరి ఎలా ఆలకిస్తాడు ఆయన? ఎవడైనను దేవభక్తుడైండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకించును. యేసుప్రభుని మహింపరుస్తున్నప్పుడు మన జీవితంలో దేవుడు పనిచేస్తాడండి. అదే గ్రహించాడు. హల్లెలూయా! యేసుప్రభుని మన జీవితంలో అంగీకరిస్తున్నప్పుడు, ఆయన కృపను మనం తీసుకుంటున్నప్పుడు మన జీవితంలో దేవుడు పనిచేస్తూనే ఉంటాడు. అందుకే ప్రతిదినము నమ్మాల్సింది ఏంటి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని నమ్మి పలుకుతున్నప్పుడు మన జీవితంలో గొప్ప కృపను మనం అనుభవిస్తామండి. నమ్మి పలుకుతున్నామంటే ఎవరిని మహింపరుస్తున్నాం? యేసుప్రభుని. ఇప్పుడు ఈ వ్యక్తి మాటలతో ఎవరిని మహింపరిచాడు? యేసుప్రభుని. యేసుప్రభుని మహింపరిచాడంటే అర్థం ఏంటి? అదే దేవుని చిత్తం. అదే చెప్తున్నాడు. దేవుని చిత్తం ఏంటి ఇప్పుడు? యేసుప్రభుని మహింపరచడమే. ఇప్పుడు ఎవరు మహింపరచట్లేదు అక్కడ? పరిసయ్యులు. సరే చూడండి 32వ వచనం. రొట్టి గుడ్డివాని కన్నులు ఎవరైనా తెరిచినట్లు లోకం పుట్టినప్పటి నుండి వినబడలేదు. రొట్టి గుడ్డివాడు కన్నులు తెరవబడడం అసలు ఆ లోకం ఎప్పుడు వినలేదు. ఎవరు వస్తే కన్నులు తెరవబడ్డాయి? యేసుప్రభు వస్తే తెరవబడ్డాయండి. మరి ఆయన ఎక్కడి నుంచి వచ్చినట్టు? ఆయన పరలోకం నుండి వచ్చేవాడని చెప్తున్నాడు ఆ వ్యక్తి. చూడండి 33. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని యెడల ఏమీ చేయనరడని వారితో చెప్పాను. అందుకు వారు, నీవు కేవలం పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితవా అని వారితో చెప్పి వాణ్ణి వెలివేసిరి. చూసారా? ఒక పుట్టి గుడ్డివాడు కనులు తెరవబడి దేవుని కృప గురించి మాట్లాడుతుంటే తీసుకోలేకపోతున్నారు. నువ్వు ఆఫ్టర్ ఆల్ మాకు చెప్తావా? నువ్వు బోధించగలవాడివా? నువ్వు అడుక్కునేవాడివి, మేమిస్తే తీసుకునేవాడివి, కన్నులు లేనివాడివి, మా కింద బతికేవాడివి, ఈరోజు మా ఎదురుగా మాట్లాడతావా అని.
దేవుడు ఏమీ లేని వ్యక్తిని తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో వాడతాడండి. అదే గొప్ప కృప. హల్లెలూయా! దేవుడి కృప అలాగే ఉంటదండి. అది మనం అంగీకరించాలి. ఇది మనిషి సామర్థ్యాన్ని బట్టి జరగదు. మరలా ఆయన కృపను అడగాలి. దేవా నాకు కృపను దయచేయండి అని. ఇప్పుడు ఈ వ్యక్తిని ఎవరు అంగీకరించట్లేదు. పరిసయ్యులు వెలివేశారు. ఎవరి గురించి మాట్లాడితే? యేసుప్రభు గురించి మాట్లాడితే. యేసుప్రభు గురించి మాట్లాడితే వెలివేశారు. అవునా? మళ్ళా వెలివేసిన వ్యక్తి దగ్గరికి ఎవరొస్తారనుకున్నారు? మనుషులు వెలివేయచ్చండి. ఆయన విడిచిపెట్టరు. చూడండి 35వ వచనం. పరిసయ్యులు వాణ్ణి వెలివేసిరని యేసు విని వాణ్ణి కనుగొని నీ దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచున్నావా అని అడిగాను. మరలా ఎవరొచ్చారు ఆ మనిషి దగ్గరికి? ఎవరొచ్చారండి? యేసుప్రభు వచ్చారు. హల్లెలూయా! ఇప్పుడు ఆ వ్యక్తిని వెలివేశారు ఊర్లో నుంచి. వెలివేసినప్పుడు ఎవరొచ్చారు? యేసుప్రభు వచ్చారు. ఈరోజు మిమ్మల్ని ఎవరైనా వెలివేశారా? మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదా? మరలా యేసుప్రభువే నడిపిస్తారండి. భయపడకండి. హల్లెలూయా! అసలు దిగులు చెందాల్సిన అవసరమే లేదు. ఈ భూమి మీద ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఆయన విడిచిపెట్టడు. అది ఎవరైతే గట్టిగా నమ్ముతారో ఎప్పుడు ఆనందంగానే వెళ్తాడు ఈ భూమి మీద. అందుకు వాడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగుగా, యేసు నీవు ఆయన్ని చూస్తున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. చూడండి, ఇక్కడ వింత జరుగుతుంది. యేసు ప్రభు గురించి ఆ వ్యక్తి మాట్లాడాడా లేదా? ఆ వ్యక్తికి యేసుప్రభు గురించి ఏం తెలియదండి. హల్లెలూయా! పరిసయ్యుల దగ్గర మాట్లాడే గొప్ప కృపనిచ్చాడు ఆయన. సంఘంలో నాకేమీ తెలియదని కూర్చున్నప్పుడు సామర్థ్యాన్ని ఇస్తాడు ఆయన. ఇప్పుడు ఈ వ్యక్తికి ఏమీ తెలీదు. గుడ్డివాడు. అవునా? గుడ్డివాడు ఏమీ తెలీదు. ఎవరైనా ఇస్తే అడుక్కొని ఎవరైనా ఇస్తే బ్రతుకుదామని చూసే వ్యక్తికి దేవుడు సామర్థ్యాన్ని ఇచ్చి పరిసయ్యుల దగ్గర మాట్లాడే గొప్ప కృపనిచ్చాడు ఆయన. దేవుని సామర్థ్యం. ఇప్పుడు ఈ వ్యక్తిలో ఎవరు పనిచేశారు? యేసుప్రభువే పనిచేశారు. మరలా చూడండి 35వ వచనం. పరిసయ్యులు వాణ్ణి వెలివేసిరని యేసు విని వాణ్ణి కనుగొని నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడైనా అడుగుగా, యేసు నీవు ఆయన్ని చూస్తున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటా వాడు, ప్రభువా నేను విశ్వసించున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. అప్పుడు యేసు చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావలను అని తీర్పు నిమిత్తము నేను లోకమునకు వచ్చితినని చెప్పాను. హల్లెలూయా! యేసుప్రభు ఏమన్నారండి? చూడని వారు, యేసుప్రభు పలికిన మాట చూడండి. అప్పుడు యేసు 39వ వచనం. చూడని వారు చూడవలను, చూచివారు గుడ్డివారు కావాలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితినని చెప్పాను. యేసుప్రభు వారు ఎప్పుడైతే ఆ మాట పలికారో పరిసయ్యులకి ఏం అర్థం అవ్వలేదండి. చూడండి 40వ వచనం. ఆయన యొద్దనున్న పరిసయ్యుల్లో కొందరు ఈ మాట విని మేమును గుడ్డివారమా అని అడిగిరి. హల్లెలూయా! మరి వారు గుడ్డివారే కదండి. వారు గుడ్డివారే. అంటే వాళ్ళు అంగీకరించట్లేదు. వారికి ఉన్న బలహీనత వారు అంగీకరించట్లేదు యేసుప్రభు దగ్గర. చూడండి 41వ వచనం. యేసుప్రభు వారు ఏం పలికారు? అందుకు యేసు మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలుచునని చెప్పాను. ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు? మేము అన్నీ చూడగలుగుతున్నాం అంటున్నారు యేసుప్రభు దగ్గర. ఎవరి దగ్గర? వారు గుడ్డివారని ఒప్పుకోవట్లేదు. కళ్ళెదురుగా చేసిన అద్భుతాన్నే చూడలేకపోయారు. అవునా? మరి చూస్తున్నామని ఎలాగంటున్నారు? ఎంతమందికి అర్థమవుతుందండి వాక్యం? ఇప్పుడు యేసుప్రభు వారు కళ్ళెదురుగానే అద్భుతం చేశారు. దూరంగా చేయలేదు కదండి. కళ్ళెదురుగా చూసిన అద్భుతాన్నే, అవునా, వారు చూడలేకపోయారు. వీళ్ళు ఏమంటున్నారు? మేము చూస్తున్నాం అంటున్నారు. ఈ మర్మం చెప్తాను చూడండి, జాగ్రత్త వినండి. 41వ వచనం. అందుకు యేసు మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనిచున్నారు కనుక మీ పాపము నిలిచినని చెప్పాను. ఇప్పుడు వారు గుడ్డివారని యేసుప్రభు దగ్గర ఒప్పుకుంటే వారికి పాపం తీసివేయబడిందండి. హల్లెలూయా! వారు చూస్తున్నామని యేసుప్రభు దగ్గర అంటున్నారు. ఏమవుతుంది? పాపం ఉంటుంది ఇంకన్నా. మనం ఎప్పుడైతే యేసుప్రభుని నమ్ముకున్నామో, యేసుప్రభుని అంగీకరించామో పాపం తీసివేయబడిందండి. పాత ప్రస్తుత భవిష్యత్ ప్రతి పాపాన్ని ఆయన క్షమించి వేశాడు. ఇక పాపం లేదు. మనం ఎవరు ఇప్పుడు? నీతిమంతులమండి. నీతిమంతులు అని నమ్ముతున్నప్పుడు మన ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. హల్లెలూయా! యేసు ప్రభు దగ్గర మన ప్రతి బలహీనత ఒప్పుకోవాలండి. ఎవరి దగ్గర? యేసు ప్రభు దగ్గర మన ప్రతి బలహీనత ఒప్పుకోవాలి.
ఇప్పుడు ఎవరు ఒప్పుకోవట్లేదు యేసుప్రభు దగ్గర? పరిసయ్యులు ఒప్పుకోవట్లేదు. అందుకే వారు ఒప్పుకోవట్లేదు కాబట్టి ఏం నిలబడింది వాళ్ళ దగ్గర? పాపం ఉండిపోయింది అలాగా. యేసుప్రభుని మనం అంగీకరిస్తే, ఎప్పుడైతే అంగీకరించామో మనం నీతిమంతులుగా తీర్చబడ్డామండి. వీరెవరి సామర్థ్యం మాట్లాడుతున్నారు యేసుప్రభు దగ్గర? వారి సామర్థ్యం మాట్లాడుతండి మేము చూస్తున్నామని. దేవుడు కళ్ళెదురుగా అద్భుతం చేస్తేనే వాళ్ళు చేసిన గొప్ప అద్భుతాన్ని చూడలేకపోయారు. మరలా మేము చూస్తున్నాం అంటున్నారు. అంటే ఎవరి సామర్థ్యం మాట్లాడుతున్నారు? వారి సామర్థ్యం మాట్లాడుతున్నారండి. మన జీవితంలో దేవుడు అద్భుతాలు ఎప్పుడు చేస్తూనే ఉంటాడండి. అవి మనం చూడగలగాలి. ఎవరి సామర్థ్యాన్ని బట్టి చూడగలం? ఆయన సామర్థ్యాన్ని బట్టే. హల్లెలూయా! ఆయన సామర్థ్యాన్ని బట్టే మనం అద్భుతాలు చూడగలమండి మన జీవితంలో. లేదు నేనే చేసుకుంటాను, నేను చేయగలను అని అన్నామంటే ఆయన మౌనంగానే ఉంటారు. నేను చేసుకోగలను, నా జీవితాన్ని నేను కట్టుకోగలను, నా పరిస్థితి నేను మార్చుకోగలను అని మనం మాట్లాడుతున్నప్పుడు, మనమే మాట్లాడుతున్నప్పుడు ఆయన అంగీకరించట్లేదు ఆయన మాటని. ఇక్కడ పరిసయ్యులు అంగీకరించలేదు ఆయన్ని. ఆయన్ని ఎప్పుడు సిలువేసేద్దామని చూస్తున్నారు. ఎప్పుడైతే మనం ఆయన్ని అంగీకరించామో పాత, ప్రస్తుత, భవిష్యత్తు ప్రతి పాపాన్ని ఆయన తీసివేశాడండి సిలువలో. హల్లెలూయా! మనల్ని నీతిమంతులుగా తీర్చాడు ఆయన. మనము యేసుక్రీస్తునందు దేవుని నీతి అని పలుకుతున్నామంటే ఆయన్ని ఆరాధిస్తున్నామండి. ఎవరిని ఆరాధిస్తున్నాం? యేసు ప్రభువుని ఆరాధించినప్పుడు దేవుడు పనిచేస్తాడు. ఈ గొప్ప గ్రహింపుని మొదట గుడ్డివాడుగా ఉన్న వ్యక్తి కన్నులు తెరవబడిన తర్వాత గ్రహించాడండి. దేవుని చిత్తం ఏటో. దేవుని చిత్తం అంటే ఏంటి? యేసు ప్రభువుని మహింపరచడమే. ఇప్పుడు ఈ జీవితం ఎందుకు ఇవ్వబడింది? యేసు ప్రభువుని మహింపరచడానికే. మనం ఆయన్ని చూస్తే చాలండి. హల్లెలూయా! ఎవరిని చూస్తే? ఆయన్ని చూస్తే చాలు. ఆయన నమ్మితే చాలండి ఈ భూమి మీద. ఆయన నమ్మితే చాలు. చూడండి కీర్తనలు 16వ అధ్యాయం 8వ వచనం. 8వ వచనం. కీర్తనలు 16వ అధ్యాయం 8వ వచనం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఇప్పుడు ఇక్కడ దావీదు ఏం మాట్లాడుతున్నాడండి? సదాకాలము ఎవరి యందు గురువు నిలుపుతున్నాడు? యెహోవా యందు. ఎప్పుడైతే మనం యేసు ప్రభు గురించి తెలుసుకుంటామో మనం కదల్చబడమండి, భూమి మీద స్థిరంగా ఉంటాం. మన హృదయం సంతోషిస్తుంది. ఎవరి యందు గురిని నిలిపితే? యేసు ప్రభుని చూస్తే. యేసు ప్రభుని మనం వాక్యంలో చూస్తున్నప్పుడు మనం స్థిరంగా ఉంటాం ఈ భూమి మీద. పరిస్థితులకి జడిసిపోము. కదల్చబడిన వారిగా ఉంచుతాడండి. కదల్చబడం ఎప్పుడు? మన హృదయం ఎప్పుడు సంతోషిస్తుంది. తర్వాత శరీరము సురక్షితంగా ఉంటుందండి. ఈ శరీరం యేసు ప్రభు ద్వారానే సురక్షితంగా ఉంటుందండి. హల్లెలూయా! దేవుడు ఎంత కృపనిచ్చాడంటే మనకి, ఆయన కృపను గురించి మనం తెలుసుకునే గొప్ప కృపనిచ్చాడు. కృపను గురించి తెలుసుకోవడం అంటే ఎవరి గురించి తెలుసుకోవడం అండి? యేసు ప్రభు గురించి తెలుసుకోవడం అంతే. ఈ భూమి మీద ఆయన సంఘాన్ని ఉంచింది యేసు ప్రభు గురించి తెలుసుకోవడానికి. సంఘానికి శిరస్సు ఎవరు ఇప్పుడు? యేసు ప్రభే. సంఘంలో అవయవాలు ఎవరు? మనమే. మనలో ఆయన సామర్థ్యం ప్రవహిస్తుంటుంది. ఆయన గురించి తెలుసుకున్న ప్రతి క్షణం పరిస్థితుల్లో మనం జడిసిపోం. ఇంకా చూడండి కీర్తనలు 19వ అధ్యాయం 8వ వచనం. కీర్తనలు 19వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అని కన్నులకు వెలిగిచ్చును. యెహోవా యందను భయము పవిత్రమైనది, అది నిత్యము నిలిచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. ఈ వచనంలో ఏమంటున్నాడు దావీదు? చూడండి. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరుస్తాయి. హృదయాన్ని ఏం చేస్తాయండి? సంతోషపరుస్తాయి. మనము మన జీవితంలో దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడని ఎంతగా నమ్ముతుంటామో హృదయంలోని సంతోషం కలుగుతుందండి. ఇది సత్యమండి. ఇది జీవితంలో సంఘానికి వచ్చి దేవుని వాక్యంలో తెలుసుకోవాల్సిన గొప్ప మర్మం ఏంటంటే ఆయన మేలు చేస్తాడని. ఎవరు మేలు చేస్తారండి? ఆయన నమ్మడమే గొప్ప మేలండి. ఒకవేళ నమ్మలేకపోతే మరలా ఆయన వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు నమ్మే గొప్ప కృపలోకి వెళ్తాం. మనిషి నమ్మడం అనేది చాలా ప్రాముఖ్యమండి. సామెతలు 13వ అధ్యాయం
సామెతలు 13వ అధ్యాయం 12వ వచనం. సామెతలు 13వ అధ్యాయం 12వ వచనం. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును. ఏం జరుగుతుందండి? కోరిక సఫలము కాకుండుట చేత హృదయానికి నొప్పి వస్తుందంట. అంటే హృదయం బాధపడుతుంది. ఏదైనా కోరిక నెరవేరకపోతే మనిషిది. ప్రాముఖ్యంగా ప్రతి మనిషికి కోరికల ఆశలు ఉంటాయండి. అది నెరవేరినప్పుడు హృదయంలో నొప్పి వస్తుందంట. అందుకే ప్రతి క్షణము దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడని నమ్మాలండి. నమ్మి పలకాలి. దేవుడు నాకు మేలు చేస్తాడని. నేను ప్రతిదినము క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని పలుకుతున్నామంటే ఎవరి మీద ఉంది గురి? యేసుప్రభు మీద ఉందండి. మనం పలికామంటే యేసుప్రభు మీద గురి ఉన్నప్పుడు మన జీవితంలో దేవుడు పనిచేస్తుంటాడండి. అంతే మర్మం. హల్లెలూయా. మనం ఆయన మాటలు వింటూ నమ్మి పలికి ముందుకెళ్తున్నప్పుడు దేవుడు గొప్ప జీవాన్ని మన జీవితంలో అనుభవిస్తాం. ఎప్పుడైతే మనం నమ్మలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా నమ్మే కృపలోకి ఆయన నడిపిస్తాడండి. నిరీక్షణ ఆయనే ఇస్తాడు మనకి. ఈ నిరీక్షణలోకి ఎలా వెళ్తుంటామంటే ప్రతిదినము ప్రతి క్షణం మనం భాషలు మాట్లాడాలండి. ఏంటండి? భాషలు మాట్లాడుతుండాలి. పరిశుద్ధాత్మ శక్తిని మనం అనుభవిస్తాం. ఎవరి శక్తి అండి? పరిశుద్ధాత్మ శక్తిని అనుభవిస్తాం. హల్లెలూయా. నిరీక్షణలో మనం ఎదుగుతుంటాం. ఎందులో ఎదుగుతామండి? దేవుడిచ్చిన గొప్ప నమ్మకంలోకి మనం ఎదుగుతుంటాం. నమ్మి పలుకుతున్నప్పుడు, భాషలు మాట్లాడుతున్నప్పుడు నిరీక్షణ మనలో ఎదుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. దేవుడిచ్చిన గొప్ప కృప మనకి. అందుకే యోహాను సువార్త ఎవరు రాశారండి? మనం ఆ అధ్యాయంలో చూసాం. 9 యోహాను సువార్త ఎవరు రాశారు? ఎవరు రాశారండి? యోహాను రాశాడండి. పేరుంది కదండి. యోహాను తన జీవితంలో పలికాడు. యోహాను ఎవరనుకున్నారు? యేసు ప్రభువుకి అతి దగ్గరగా ఉన్న వ్యక్తి. హల్లెలూయా. ఎవరండి? యేసు ప్రభుకి దగ్గరగా ఉన్న వ్యక్తి. అందుకే ఏమని పిలువబడ్డాడు యోహాను? ప్రియమైన శిష్యుడు. ఎవరండి? ప్రియమైన శిష్యుడు. యోహాను సువార్తలో చదువుకోండి. కొన్ని వచనాలు మీకు చెప్తాను. ఆ వచనాల్లో ఏమని పలుకుతాడంటే యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనంలో, యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో, సరే చూపిస్తాను చూడండి. 13వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. పదమూడో అధ్యాయం 23వ వచనం చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొని చుండెను. ఎవరండి? యేసు ప్రేమించిన శిష్యుడు. యేసు ప్రభు చేతే ఒక వ్యక్తి ప్రేమించబడ్డాడండి. ఎవరు? యోహాను. ఎందుకు? యేసు ప్రభు మాటలు వినడానికి, యేసు ప్రభుకి దగ్గరగా ఉండడానికి ఎంతో ఆశపడిన వ్యక్తి, యేసు ప్రభు శిష్యులో ప్రాముఖ్యమైన వ్యక్తి యోహానే. అందుకే 5 సార్లు రాయబడుతుంది యోహాను సువార్తలో యేసు ప్రేమించిన శిష్యుడని. ఆయన మాటలు వినడానికి మనం ఎంతగా ఆశపడుతుంటామో ఆయన మనకు నేర్పిస్తాడండి. ఎంతగా నేర్పిస్తాడంటే ఏమీ రాని స్థితిలో ఎలా మాట్లాడాలి, మనకు పరిస్థితి అర్థమవట్లేదు ఎలా ఉండాలనేది యేసుప్రభువే మనకు నేర్పిస్తారు. అక్కడ గుడ్డివాని వ్యక్తిని యేసుప్రభు స్వస్థపరిచి మాట్లాడే వ్యక్తిగా, బోధించే బోధకుడిగా మార్చాడు. పరిసయ్యులు ఏమన్నారు ఆ వ్యక్తిని? నీవు నాకు బోధిస్తావా అని. హల్లెలూయా. చూసారా? అసలు ఆ వ్యక్తికి ఏమీ తెలియదు. ఆయనే సామర్థ్యాన్ని ఇచ్చి నడిపించాడు. అవునా? నడిపించి ఆయన గురించి మాటలు పలికి గొప్ప కృపనిచ్చాడు. ఇదేనో నాకేమీ తెలియట్లేదు, నా పరిస్థితి అర్థం అవ్వట్లేదు, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఆయన గురించి వింటున్న ప్రతి మాటలోనే ఆ జీవాన్ని అనుభవిస్తాం. ఈ భూమి మీద ఆయన నడిపించేవాడు ఆయనే, మనకు ఆధారం ఆయనే. ఆయన ఎడల మన గురి నిలుపుతూ ముందుకెళ్తున్నప్పుడు మనం ఈ భూమి మీద కదల్చపడం. అదే దావీదు మాట్లాడాడు. దేవా నీ యందు నేను గురి నిలుపుచున్నానని. దావీదుకి తెలుసు, చిన్నతనంలో బాల్యం నుండే నీవే నన్ను నడిపించావని, నాకు వయసు వచ్చాక నడిపించేవాడు నీవే అని దావీదుకి తెలుసు. అందుకే దావీదు ఎప్పుడు దేవుడి మీద ఆధారపడతాడు. హల్లెలూయా. మనం ఎంత ఎదిగిన వారమైనా ఆధారపడాల్సింది యేసుప్రభు మీదే. హల్లెలూయా. మూలం ఆయనేనండి, బండ ఆయనే. ఎంతగా మనం ఆయన మీద ఆధారపడుతుంటామో కదల్చబడం. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని భూమి మీద ఒడిదుడుకులు వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా ఆయన కదలనివ్వడు. హల్లెలూయా. ఆయన మాట వింటున్న ప్రతి క్షణం ఆయన జీవాన్ని అనుభవిస్తాం, ఆయన గొప్ప కృపను మనం అనుభవిస్తాం. మనల్ని ఎప్పుడు ఆయన కదలనివ్వడు. ఎందుకు? ఆధారం ఆయన. ఆధారం ఆయన అయినప్పుడు ఈ భూమి మీద ఎవరు నడిపిస్తారండి? ఆయనే నడిపిస్తాడు. హల్లెలూయా.
ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఫలించి అభివృద్ధి చెందునుగాక. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివి. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారబోసితివే. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువ నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారబోసితివే. నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయ. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తం సాధ్యమే. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువ నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారబోసితివే. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు దేవా. దేవా, మా అందరి కొరకు నాయనా మీరు మీకెంతో ఇష్టమైన కుమారుని మా కొరకు ఇచ్చావయ్యా. మీకు వందనాలు, మీకు వందనాలయ్యా. దేవా, మీ కుమారుని సిలువ బలియాగం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిన విధానం బట్టి వందనాలు, మీకు వందనాలయ్యా. ఈ రొట్టె ఆయన శరీరానికి సదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన శరీరంలో శిక్ష అంతటినీ భరించాడు. అనారోగ్యం నుంచి వచ్చే ప్రతి శిక్షను ఆయన శిలువలో ఆయన శరీరంలో భరించాడు. ఆయన మనకి ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయన సామర్థ్యాన్ని ఇచ్చాడు, ఆయన శక్తిని మనకి బలాన్ని ఇచ్చాడు. ఆయన ఈ రొట్టెని తీసుకున్న ప్రతి క్షణం ఆయన సామర్థ్యాన్ని, ఆయన శక్తిని, ఆయన బలాన్ని, ఆయన ఆరోగ్యాన్ని మనం అనుభవిస్తాం ఖచ్చితంగా. సమయంలో ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగిన నమ్మి ఈ రొట్టెని తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన రక్తం అంతటిని చిందించాడు. ఆయన మనందరి కొరకు ఆయన రక్తం అంతటిని చిందించాడు. ఆయన రక్తంతో కడిగాడు, మనల్ని కడిగి నీతిమంతులుగా తీర్చాడు. ఆయన సమయంలో నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మి ఈ పాత్రలోని తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు దేవా. దేవా, మీ గొప్ప కృపావాక్యాన్ని మాకు బోధించిన విధానం బట్టి వందనాలు, మీకు వందనాలయ్యా. మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించిన విధానం బట్టి వందనాలు దేవా. దేవా, మా కొరకు మీకు ఇష్టమైన, మీకెంతో ప్రియమైన కుమారుని మా కొరకు ఇచ్చిన విధానం బట్టి వందనాలు, మీ కుమారుడు చేసిన శిలువ బలియాగం ద్వారా మమ్మల్ని రక్షించుకున్నారయ్యా. మీకు వందనాలు దేవా. ఇంకా దేవా, మమ్మల్ని మీరు నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు దేవా. మీ కృపతో మమ్మల్ని నింపి నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు.
దేవా, మీ కృపావాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని అంచెలంచెలుగా ఎదిగింప చేసుకోమని వేడుకుంటున్నాం దేవా. మమ్మల్ని లేవనెత్తేవారు మీరయ్యా, మమ్మల్ని ఆదరించేవారు మీరు నాయనా. దేవా, ఆ గుడ్డివాడిని ఎవరు పట్టించుకోలేదయ్యా, అందరూ అసహించుకున్నారు నాయనా. దేవా, మీరు చూసారయ్యా, మీరు చూసి లేవనెత్తారయ్యా, స్వస్థపరిచారయ్యా. పుట్టుకతో చూడలేని వ్యక్తికి మీరు చూపునిచ్చారయ్యా, ఎందుకంటే వెలుగు మీరయ్యా. ఎప్పుడైతే మీరు వెలుగని విన్నారో ఆ వ్యక్తి చూపును పొందుకున్నాడు నాయనా. మీ గురించి మాట్లాడాడయ్యా, మిమ్మల్ని ఆరాధించాడయ్యా. ఆయనే దేవుని కుమారుడని మాట్లాడాడు నాయనా. ఆయనే జీవం కలిగిన దేవుడని మాట్లాడాడయ్యా. ఆయన పరలోకం నుంచి దిగి వచ్చాడని మాట్లాడాడయ్యా. దేవా, మీకు వందనాలయ్యా. మా కొరకు మీరు దిగి వచ్చారయ్యా. మమ్మల్ని మీ రక్తంతో కడిగి నీతిమంతులుగా తీర్చిన విధానం బట్టి వందనాలు దేవా. మేము నడుస్తున్న ప్రతి క్షణం, ఈ భూమి మీద నడుస్తున్న ప్రతి క్షణం మేము క్రీస్తు యేసును దేవుని నీతిని అని నమ్మి పలకాలని మీరు ఎంతగానో ఆశపడుతున్నారయ్యా. ఆ కనులు లేని వ్యక్తికి మీరు కనులు దయచేసి మాట్లాడే సామర్థ్యాన్ని ఇచ్చారయ్యా. పరిచయాల దగ్గర ధైర్యంగా మాట్లాడాడయ్యా. ఎదురుగా ఎన్ని పరిస్థితులు ఉన్నా ధైర్యంగా మాట్లాడాలని మీరు ఆశపడుతున్నారు నాయన. నమ్మి పలకాలని మీరు ఆశపడుతున్నారయ్యా. ఆ వ్యక్తి మాట్లాడాడయ్యా, మీ గురించి మాట్లాడాడు నాయన. మిమ్మల్ని నమ్మి గొప్ప కృపలోకి నడిపించిన విధానం బట్టి వందనాలు. ఈ దినం మాట్లాడే సామర్థ్యం మీరు ఇచ్చారయ్యా. ఎందుకంటే మీ రక్తంతో మమ్మల్ని కొన్నారు నాయన. మీ రక్తంతో మమ్మల్ని వెల ఇచ్చి కొన్నారయ్యా. మీ బిడ్డలుగా చేసుకున్నారయ్యా. మమ్మల్ని నీతిమంతులుగా తీర్చుకున్నారయ్యా. మీకు వందనాలయ్యా. దేవా, మీరు 10,000లో అతి సుందరుడు నాయన, అతి శ్రేష్ఠుడయ్యా. అంతగా మీరు మమ్మల్ని ప్రేమించారయ్యా. మీ సన్నిధిలో ఉంచారు నాయన. మీ గొప్ప కృపావాక్యాన్ని వినే గొప్ప కృపలోకి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి వందనాలు దేవా. దేవాలకే ఈ సమయంలో మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నాను నాయన. ఎవరైతే ఉద్యోగ వ్యాపారం చేస్తున్నారో మీ శక్తితో, మీ బలంతో, మీ సామర్థ్యంతో వారిని నడిపించుకోమని, అంచెలంచెలుగా వారిని ఎదిగింప చేసుకొని ఈ భూమి మీద గొప్ప సాక్షులుగా వారిని వాడుకొని మీరు మహిమ పొందుకోమని వేడుకుంటున్నాను నాయన. ఎవరైతే మానసికంగా కానీ అనారోగ్యస్థితిలో ఉన్నట్లయితే ఇప్పుడే మీరు ముట్టి స్వస్థపరచమని అడిగి వేడుకుంటున్నానయ్యా. ఇప్పుడే మీరు పొందిన దెబ్బల వలన వారికి స్వస్థత ఇప్పుడే కలుగుతుంది నాయన. మీకు వందనాలు. వారిని ముట్టినందుకు వందనాలు దేవా. మీ గొప్ప కృపలోకి వారిని నడిపించుకున్న విధానం బట్టి వందనాలు దేవా. మమ్మల్ని అందరినీ మీరు వాడుకొని మీ కృపావాక్యంతో మమ్మల్ని నడిపించుకోమని, మమ్మల్ని అంచెలంచెలుగా ఎదింప చేసుకొని ఈ భూమి మీద మమ్మల్ని సాక్షులుగా వాడుకొని మీ నామాన్ని మహింపరిచే గొప్ప బిడ్డలుగా మమ్మల్ని ఈ భూమి మీద వాడుకొని మీరే మహిమఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమెన్. ఆమెన్.